శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుని యొక్క కృప కాపుదల సర్వసమృద్ధిగా సర్వాధికారి మీ అందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక. ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. సర్వాధికారి ప్రతి ఉదయమున బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఊటలనే కార్యక్రమం ద్వారా దేవుడు మనకిస్తున్నటువంటి లేఖన భాగాలన్నిటిని బట్టి, వాగ్దానాలను బట్టి, ఆయన మాట్లాడుతున్న ప్రతి కార్యాన్ని బట్టి, ప్రతి అంశం బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు తన భక్తుడైనటువంటి తన ప్రియకుమారుడైనటువంటి ఆయన ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి దైవజనుడైన ఏలియా కొరకు దేవుడు కాకోలములకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడంట. ఏం తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తున్నాడు? ఉదయమందు రొట్టెను మాంసమును, సాయంకాలమందు రొట్టెను మాంసమును తీసుకొని రావాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. అవి బలహీనమైనటువంటి పక్షులైనప్పటికీ, చేతగాని పక్షులైనప్పటికీ దేవుడు ఒక బలమైనటువంటి కార్యాన్ని అప్పగిస్తూ ఉన్నాడు. దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఉదయకాలమే రొట్టెను మాంసమును అవి ఎంత తూచు తప్పకుండా నెరవేరుస్తూ తీసుకుని వస్తున్నాయో చూడండి ప్రియులారా. సాయంకాలం అందు రొట్టెను మాంసమును భక్తులైనటువంటి ఏలియాకు తీసుకుని వచ్చినట్టు వ్రాయబడి ఉన్నది. దేవుడు భక్తులైనటువంటి ఏలియాకు ఉదయమందు ఆశీర్వాదమును, సాయంకాలమందు ఆశీర్వాదమును ఇస్తూ ఆకలి తీరుస్తూ అవసరత తీరుస్తూ ఉన్నాడు దేవుడు. అలాగే ఈ ఉదయకాల సమయంలో ఆపత్కాలములు మన దేవుడు ఆదుకునబోతూ ఉన్నాడు. ఎప్పుడో దేవుడు ఒక 1 మంత్కో 10 డేస్కో లేకుంటే 15 డేస్కో దేవుడు సహాయం చేస్తాడేమో, లేక ఇంకా 1 ఇయర్ తర్వాత ఒకవేళ దేవుడు ఏదైనా హెల్ప్ చేస్తాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రతి ఉదయమున కూడా దేవుడు నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రతి సాయంకాలమున కూడా దేవుడు నీకు సహాయం చేయాలని చూస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుడు నీకు హెల్ప్ చేయాలని ఆశపడుతూ ఉన్నప్పుడు దానికి టైం అవసరం లేదు ప్రియులారా. దేవుడు అనుకుంటే రెప్పపాటు కాలములో తన ప్రియబిడ్డలకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. అందుకే భక్తుడైనటువంటి ఏలియాకు ఉదయమును సాయంకాలం, ఉదయము సాయంకాలం, ప్రతిరోజు ఉదయ సాయంకాలముల దీవెనలు భక్తుడైనటువంటి ఏలియాకు ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. కాకుల చేత తూచ తప్పకుండా ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరిన దేవుని బిడ్డలమైన మన ఆకలి తీర్చడానికి, మన అవసరత తీర్చడానికి, మన అప్పు తీర్చడానికి, మన రోగాన్ని కుదుటపరచడానికి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి, మన విద్యా బుద్ధుల్లో సహాయం చేయడానికి ఉదయం దేవుడు చేస్తాడు ప్రియులారా. సాయంకాలం కూడా చేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఉదయ సాయంకాల ఉత్పత్తులను కలుగు చేసినటువంటి మన ప్రియరక్షకుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలవగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన దేవుడు ప్రతి ఉదయమున కూడా నీకు దీవెన, ప్రతి సాయంకాలం కూడా నీకు దీవెన. అనగా ప్రతి ఉదయం ఒక అద్భుతం, ప్రతి సాయంకాలం ఒక అద్భుతాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. అది ఆత్మీయ జీవితంలో కూడా దేవుడు చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. ప్రార్థనలోను, విశ్వాసంలోను పట్టుదల కలిగి, రోషం కలిగి దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందడానికి ప్రతి ఉదయం ఒక ఆయన కృపను, పరిశుద్ధాత్మతో కూడినటువంటి కృపను, ప్రతి సాయంకాలం కూడా ఆయన కృపను మనకు అనుగ్రహించబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన ప్రార్థన అంత పవర్ఫుల్గా ఉండునట్లుగా ఆయన కృపను పంపిస్తూ ఉన్నాడు. ఎట్లా పంపిస్తున్నాడు? ఉదయం పంపించాను కదా, సాయంకాలం నీకు అవసరం లేదు అనట్లేదు ప్రియులారా. దేవుడు కృప వెంబడి కృప, కృప వెంబడి కృప దేవుడు పంపిస్తూ ఉన్నాడు. ప్రతి కృపను కూడా దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు ప్రియులారా.
గుర్రముల బలమునందు దేవుడు ఆనందించట్లేదు ప్రియులారా. తన కృప కొరకు కనిపెట్టుకొనువారి యందు దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు నీ ఇంటిలోనికి, నీ గృహంలోనికి, నీ హృదయంలోనికి, నీ ఆఫీస్లోనికి, నీ కాలేజీలోనికి, నీ బిజినెస్లోనికి దేవుడు వచ్చి ఉదయముననే నీకు దీవెన ఇవ్వబోతున్నాడు. ఉదయముననే నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. సాయంకాలమున నీ జీవితంలో అద్భుతమును, ఆశ్చర్యకార్యమును, దీవెనను ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అందుకే ప్రతి ఉదయము ఒక ప్రత్యేకమైనటువంటి దినం ప్రియులారా. ప్రతి ఉదయము ఒక భయంకరమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆయన నామంలో నుండి మనకు కృపలు కుమ్మరించబడుతూ ఉన్నాయి. దేవుడు తన ప్రియబిడ్డలను కాకుల చేత పోషించాడు. సారెపతు స్త్రీ ఇంట భక్తుడైనటువంటి ఏలియాను 3.5 సంవత్సరాలు పట్టేడు పిండి కొంచెం నూనెతో పోషించాడు ప్రియులారా. అలాగే భక్తుడైనటువంటి ఎలీషా ప్రవక్త దగ్గరికి కొంతమంది వ్యక్తులు వచ్చినప్పుడు వారికి ఆహారం పెట్టడానికి ఆయన దగ్గర ఏమీ లేదంట ప్రియులారా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఏమని వ్రాయబడిందంటే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 42వ వచనంలో చక్కని మాట అక్కడ వ్రాయబడింది. ఒకడు బయల్షాలీషా నుండి మొదటి పంట బాపతు యవల పిండితో చేయబడిన 20 రొట్టెలు, క్రొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లు తీసుకొని వచ్చి దైవజనుడైన అతనికి కానుకగా ఇవ్వగా అతడు జనులు భోజనము చేయుటకు దానిని వడ్డించెను. దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్తకు అర్పణగా వారు కొన్ని అర్పణలు తీసుకొని వస్తే వాటిని ఆయన విరిచి 20 రొట్టెలను తన ప్రజలకు విరచి వడ్డించగా 100 మంది భోజనం చేసినట్టు అక్కడ వ్రాయబడింది ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. తన ప్రియబిడ్డల యొక్క ఆకలి దప్పులు తీర్చేటువంటి దేవుడుగా మన దేవుడు ఉంటూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. అలాగున ఉదయ సాయంకాలముల దీవెనలు మన మీద దేవుడు కుమ్మరించబోతున్నాడు. ప్రతి ఉదయం ఒక అద్భుతం, ప్రతి సాయంకాలం ఒక అద్భుతం ప్రియులారా. ఈ రోజు గురించి మనము ధ్యానించాలి. రేపటిని గురించి ఆలోచన చేయొద్దని దేవుడు ఆజ్ఞాపించాడు. రేపేమి సంభవించునో నీకు తెలియదని కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు నీ కోసం దాచి ఉంచినటువంటి ఆశీర్వాదాలన్నిటినీ ఉదయమున కొన్ని ఆశీర్వాదములు, సాయంకాలమున కొన్ని ఆశీర్వాదములు దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదములు మీరు మీ ఇంటి వారు పొందుకొని దేవునికి మహిమ తెచ్చే పాత్రలుగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ శుభదినాన నిజముగా నా తండ్రి ప్రతి ఉదయమున ఒక గొప్ప దీవెనను, ఆశీర్వాదాన్ని, శుభమును మీ కృపలో మాకు అనుగ్రహించినందుకే స్తుతిస్తున్నాను. ప్రతి సాయంకాలమును కూడా మా కోసం మీరు దాచి ఉంచిన ఆశీర్వాదాలకు విడుదలిచ్చినందుకే స్తుతిస్తున్నాను. ప్రతి ఉదయమున మా కొరతలు తీరుస్తున్నందుకే, ప్రతి సాయంకాలమున మా కొరతలు తీరుస్తున్నందుకే, ప్రతి ఉదయమున మీ సంతోషం మాకు ఇస్తున్నందుకే, ప్రతి సాయంకాలమున తండ్రి మీ ఆనందమును మాకు ఇస్తున్నందుకే స్తుతిస్తూ ఉన్నాను. ఆయుష్ను, ఆయురారోగ్యమును కలుగజేయించినందుకే స్తుతిస్తూ ఉన్నాను. ప్రతి విధమైన అపవాది యొక్క తొందరలన్నీ ఆపివేసినందుకే స్తుతిస్తూ ఉన్నాను. అపవాది క్రియలన్నీ లయము చేసినందుకే స్తుతిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ ప్రభావమును కనపరిచినందుకే స్తుతిస్తున్నాను. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నదన్న మాట తూచ తప్పకుండా మా అందరి జీవితాల్లో మీరు నెరవేర్చబోతున్నందుకే స్తుతులు చెల్లించుకుంటే, ఎవరైతే వ్యాధితో, బాధతో, బలహీనతతో, కష్టముతో, కన్నీటితో, తండ్రి అశాంతితో అలజడితో ఉన్నారో వారందరికీ కూడా సంపూర్ణమైన మీ శాంతి, మీ సమాధానం, మీ వెలుగు, మీ ఆనందం మీ బిడ్డలకు అనుగ్రహిస్తూ మేలుతో తృప్తిపరచమని, ఈ ఉదయకాల సమయంలో ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ మీ కృపగల హస్తములకు మీ బిడ్డలందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.